ఓం శ్రీ సాయినాథాయ నమః. గురు పౌర్ణమి నాడు అఖండ జ్యోతి స్థాపనను చేసుకోవటం, దానివల్ల కలిగే ఫలితాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా అఖండ జ్యోతిని ఎలా మనం స్థాపన చేసుకోవాలి, అలాగే సమయం గురించి కూడా ఒక ప్రశ్న. ఒక నీలం రంగు వస్త్రాన్ని, బ్లౌజ్ పీస్ గాని లేదా ఎరుపు రంగు అయినా సరే, ముందుగా నీలం రంగు కోసం ప్రయత్నం చేయండి. దొరకని పక్షంలో ఎరుపు రంగు వస్త్రం 1/4 కట్ చేసి, అంటే విస్తరి సైజు 1/4 కట్ చేసి నేల మీద అది పరిచి, దాని మీద విస్తరాకు ఉంచి, ఆ విస్తరాకులో గంధముతో త్రికోణాన్ని గీసి, ఉప్పును తీసుకొని, కళ్ళ ఉప్పు, దొడ్డు ఉప్పు, రాక్ సాల్ట్, సముద్రపు ఉప్పు అంటాం. ఆ సముద్రపు ఉప్పును ఒక 3 పిడికెల ఉప్పును ఆ త్రికోణం మధ్యలో పోసి, అఖండ ప్రమిద ఏదైతే ఉంటుందో మూకుడు, ఆ మూకుడును మీరు దోసిలిలోకి తీసుకొని మీ కోరిక చెప్పుకొని ఆ ఉప్పు మీద పెట్టి, తదనంతరం నూనె పోసి ఒత్తివేసి, ఓం సిద్ధ సంకల్పాయ నమః, ఓం సిద్ధ సంకల్పాయ నమః ఈ నామం ఒక 5 సార్లు చెప్పుకొని చక్కగా జ్యోతి ప్రజ్వలనం చేయండి. అలాగే నివేదన ఏదన్నా పెట్టాలా అనే ప్రశ్న వస్తోంది. కాస్త కిస్మిస్ పండ్లను తీసుకొని, లేదా బెల్లమైన లేదా పంచదారైనా తీసుకొని అఖండ జ్యోతి వెలిగించి, ఆ జ్యోతికి మీరు నివేదన చేసి, ఆ నివేదనను అందరూ కూడా తీసుకోవచ్చు. ఇది 2వ తారీఖు సాయంత్రం 7:07 అఖండ జ్యోతిని వెలిగించండి. ఈ అఖండ జ్యోతిని 3వ తారీఖు సాయంత్రం 7:07 వరకు కూడా వెలిగేటట్టుగా చూసుకోండి, అవకాశం ఉన్నవారు. ఒకవేళ 12 గంటలు చేద్దామనుకుంటే 2వ తారీఖు సాయంత్రం 7:07 నుండి 3వ తారీఖు ఉదయం 7:07 వరకు 12 గంటలు ఆచరించేవారు చెయ్యండి. అలాగే ఇంకొక ప్రశ్న, ఈ దీపారాధన 7:07కైనా ఆ తర్వాత చేయకూడదా అని. అలా ఏం కాదు, 7 నుంచి, అంటే ఆ 7:07కి ప్రారంభించవచ్చు. ఒకవేళ అవకాశం లేనివారు తర్వాత కూడా జ్యోతి ప్రజ్వలన చేసుకోవచ్చు. 8 గంటలకైనా, 9 గంటలకైనా, 10 గంటలకైనా. తర్వాత ప్రశ్న, ఇది కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ ఉప్పుని ఏం చేయాలి? సమయము పూర్తయిన తర్వాత విస్తరాకుని, ఉప్పుని నీళ్లలో కలపండి, లేదు ఎవరు తొక్కని ప్రదేశంలో మీరు విసర్జన చేయవచ్చు. ఈ విధంగా ఆచరించి ఆ సాయి కృపకు మీరందరూ పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. జై సాయినాథ్. సద్గురు